ఏంటో ఈ చలికాలం ఈ వాతావరణానికి కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి వేడివేడిగా చేసుకొని స్పైసీగా ఉండేలాగా తిందాం అనిపిస్తుంది. అప్పుడే మైండ్లోకి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. ఇదంతా చేసుకున్న తర్వాత గిన్నెలు కడగాలంటే చల్లటి నీళ్లు ముట్టుకోవాల్సి వస్తుంది. అబ్బా దీనికంటే సపరేట్గా ఉండడమే బెటర్ కదా అనిపిస్తుంది. కానీ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో వెతికి 5-10 మినిట్స్లో అయిపోయేది, సింపుల్ ప్రాసెస్ ఉండేది, టేస్టీగా ఉండేది చూద్దాం అనేసి అనుకుంటాం. అక్కడనే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఈ వీడియో ఆ వీడియో ఆ వీడియో అని ఏదిగా పూర్తిగా చూడకుండా సగం సగం చూసుకుంటూ ఉంటాం. అదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అద్దులే మనకు నచ్చింది, మనకి ఏదో ఒకటి సింపుల్గా ఉండేటివి చేసుకుందాం అనేసి చేయడం మొదలు పెడతాం. ఇక అవన్నీ ఆలోచించిన తర్వాత మైండ్లో ఒకటే ఒక ఆలోచన వచ్చింది. ఇవన్నిటికీ బదులు మంచిగా వేడి వేడి అన్నం చేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుందాం అనేసి అనుకున్నా. ఎగ్ ఫ్రై కూడా మళ్ళీ ఎట్లా సింపుల్గా ఉండాలి అనేసి ఇట్లా సింపుల్ ప్రాసెస్లో చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్కసారి మీరే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు. కూరగాయలు లేనప్పుడు కానీ, ఓపిక లేనప్పుడు కానీ, జలుబైనప్పుడు కానీ ఇది ట్రై చేయండి ఖచ్చితంగా.